ఈరోజు మన సనాతన ధర్మంలో ఉన్న వ్రతరాజ్యమైన ఏకాదశి వ్రతం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన సాంప్రదాయంలో కొన్ని వ్రతాలు కొందరికి మాత్రమే ఆచరణ యోగ్యమైనవిగా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ ఆచరించే వ్రతాల్లో అతి ముఖ్యమైన శ్రేష్టమైన వ్రతం ఏకాదశి వ్రతం. ప్రతి నెలలో 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఏ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా ఆ నారాయణుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ఎంతో శ్రేయస్కరమని మన ఋషులు ఉపదేశించారు. పురాణాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉపవాసం చేసి శ్రీహరినే స్మరించే వారికి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. పూర్వం అంబరీష మహారాజు మహావిష్ణు భక్తుడు. ఆయనకు రాజ్యం, సంపద, వైభవం అన్నీ ఉన్నాయి. వాటన్నింటికంటే శ్రీహరి పాదసేవయే పరమ సంపదగా భావించేవాడు. ప్రతి ఏకాదశి నాడు అత్యంత నియమనిష్టలతో ఉపవాసముండి ద్వాదశి నాడు నిర్ణీత సమయంలో పారణ చేసేవాడు. ఒకనాడు దుర్వాస మహర్షి ఆయన దగ్గరికి వచ్చాడు. మహారాజు సాదరంగా ఆహ్వానించి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. దుర్వాసముని ముందుగా స్నానం, సంధ్య ముగించుకొని వస్తానని వెళ్ళాడు. కానీ చాలా సమయం గడిచిపోయింది. ఇంతలో ద్వాదశి పారణ సమయం అయిపోవస్తుందని ఒకవైపు వ్రత నియమాన్ని కాపాడాలి, మరోవైపు అతిథి మర్యాద నిలబెట్టాలి. ఏం చేయాలో తెలియక అంబరీషుడు పండితులని సంప్రదించాడు. వారి సూచనల మేరకు కేవలం తులసీదళంతో కూడిన తీర్థాన్ని మాత్రమే స్వీకరించాడు. తిరిగి వచ్చిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి అంబరీషుణ్ణి శపించబోయాడు. అంతలో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం ప్రత్యక్షమైంది. దుర్వాసుడిని వెంటాడింది. త్రిలోకాలు తిరిగినా ఎవరిని శరణు వేడినా దుర్వాస మహర్షికి రక్షణ లభించలేదు. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు వేడాడు. దీనికి శ్రీ మహావిష్ణువు ఎంతో నియమనిష్టలతో ఏకాదశి వ్రతం చేసిన అంబరీషుణ్ణి నీవు శపించబోయావు. నా భక్తుల హృదయంలో నేను నివసిస్తాను. నా భక్తునికి అపకారం చేస్తే నేను చూస్తూ ఊరుకోగలనా? నేను నిన్ను కాపాడలేను. నా భక్తుడే నిన్ను క్షమించాలి అన్నాడు. దుర్వాస మహర్షి తిరిగి వచ్చి అంబరీషుణ్ణి క్షమాపణ కోరాడు. అంబరీషుడు ఏమాత్రం అహంకారం లేకుండా వినయంతో మహర్షిని క్షమించాడు. అప్పుడు సుదర్శన చక్రం శాంతించింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. భక్తితో నియమనిష్టలతో ఆచరించే ఏకాదశి వ్రతం భగవంతుని కృపను ప్రసాదించడమే కాకుండా భక్తునికి రక్షణగా నిలుస్తుందని తెలియజేస్తుంది. ఏకాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. దశమి నాటి రాత్రి నుండే ఉపవాస దీక్ష ప్రారంభించి ఏకాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి, వీలైతే నదీ స్నానం చేసి జపం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, గురు ఉపదేశ మంత్ర జపం చేయాలి. రోజంతా ఉపవాసముండి మరుసటి రోజు ద్వాదశి నాడు బ్రాహ్మణులకు శక్త్యానుసారం అన్నదానం, ద్రవ్యదానం ఇచ్చి ద్వాదశి గడియల్లో పారణ చేయాలి, అంటే భుజించాలి. అలా కాకుండా ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల బ్రహ్మ హత్యా పాతకంతో సమానమైన మహాపాపం చుట్టుకుంటుందని పద్మపురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఈ ఏకాదశి రోజు ఆహారం తీసుకుంటే వైకుంఠ ప్రాప్తిని, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని ఉల్లంఘించిన పాపము వల్ల సద్గతులకు దూరమై మోక్షానికి దూరమవుతాం. ఉపవాస దీక్ష శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసి భగవంతునికి దగ్గర చేస్తుంది. కానీ భుజిస్తే మాత్రం మన శరీరంలో తామస గుణం పెరిగి భగవచ్చింతన తగ్గి అరిషడ్వర్గాలు ప్రబలుతాయి. ఏకాదశి వ్రతం ఆచరిస్తే మనలో పాపక్షయం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై భక్తి పెరుగుతుంది.
ఇంద్రియ నిగ్రహం నియంత్రణ అలవడుతుంది. మోక్ష ప్రాప్తికి దోహదం చేస్తుందని పురాణాలు చెబుతాయి. ఏకాదశి రోజు ఉపవాస దీక్షతో మనసు పవిత్రంగా అవుతుంది. అలాగే భగవంతుణ్ణి స్మరించే పవిత్రమైన రోజు ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం మన శరీరానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితం అవుతూనే ఉంది. అందుకే ఈ వచ్చే ఏకాదశి రోజున శక్తి కొలది ఉపవాసముండి నారాయణుని నామాన్నే జపిస్తూ స్మరించుకుందాం. మన ఇంటిలో శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, భక్తి, జ్ఞానం తప్పకుండా పొందుదాం. ఆ దేవదేవుని కటాక్షం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక విషయం ఇక్కడే ఆగిపోకుండా మనకు తెలిసిన ఈ విషయాన్ని ఇంకొకరికి పంచడం కూడా పుణ్యకార్యమే. అందుకే వీడియో షేర్ చేయండి. మీ ఆశీర్వాదంగా ఒక్క లైక్ చేయండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడుగా ప్రయాణించేందుకు ప్రణవవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.